పొలిటికల్ కితకితల సమాహారం కౌంటర్ ఎన్కౌంటర్కు స్వాగతం. రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్లయితే అధ్యక్ష చూస్తే అధ్యక్ష విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అధ్యక్ష ఇది 2018 మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఈ 2018లో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే జాతీయ సగటున 96.91 ఉంటే మన రాష్ట్రంలో 83.29%. చాలామందికి అనిపిస్తుంది అమ్మఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి. ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మఒడి అనేది ఎంత అవసరము అనేది ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష 2018 మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది. ఈ డేటా గమనించినట్టయితే అధ్యక్ష ప్రైమరీ స్కూల్స్లో జీఈఆర్ అంటే ఎన్రోల్ అయ్యే పిల్లల వివరాలను గమనిస్తే జాతీయ యావరేజ్ 96.91 ఉంటే 96.91 ఉంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి 83.29తో రాష్ట్రంలో అధ్యక్ష 36 రాష్ట్రాలు యూనియన్ 29 రాష్ట్రాలు ప్లస్ 7 యూనియన్ టెరిటరీలు అంటే మొత్తం 36 ఉంటే అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు పుట్ టుగెదర్ మన రాష్ట్రం we were figuring ourselves in the bottom most 32 అంటే చివరి బాటంలో 32 ర్యాంక్లో మనం ఉన్నాం 36లో. ఆ రకమైన అధ్వానమైన పరిస్థితిలో మనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అంటే అటువంటి పరిస్థితిలో మనం రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ మీద మనం ట్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి ట్రస్ట్ ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. తీర్మానానికి చర్చలో పాల్గొనే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ప్రభుత్వం అర్థసత్యాలు అసత్యాలు పలికించి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేసి పెద్ద ఎత్తున విద్యకు సమున్నత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయి ఈరోజు పెద్ద ఎత్తున డ్రాప్అవుట్లు అయ్యే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయలేని జాతీయ విద్యా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేసి ప్రాథమిక విద్యను సర్వనాశనం చేయడం జరిగింది అధ్యక్ష. జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి పాఠశాలను విలీనం చేసి అనేక గ్రామీణ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఈరోజు అనేక మంది పిల్లలను విద్యకు దూరం చేయడం అధ్యక్ష.